మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ కి చెప్పాను కదా, అమ్మ నాన్న మీద ఉన్న కోపం, తాత మీద ఉన్న కోపం, పిల్లలు సరిగా చూడట్లా కష్టపడుతున్నా అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం, నన్ను కొంచెం ఇబ్బంది ఫాల్ చేసేవాళ్ళు బాగా టార్చర్. ఇప్పుడు ముసలోళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ మీద అనొద్దు, ఎందుకంటే వాళ్ళు బాధపడితే నాకు కూడా నచ్చదు. చిన్నప్పటి నుంచి వాళ్ళే పెంచారు కదా. బాగా కొంచెం కొట్టడం, టార్చర్ ఎక్కువ, చనిపోయేదాకా వెళ్ళడం. నేను అందరూ అనేవాళ్ళు, నువ్వు వాటి బతుకున్నా వేరే వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు అని చెప్పి అందరూ అనేవాళ్ళు. బాగా కొట్టడం, తిట్టడం, టార్చర్ ఎక్కువ. మా చిన్నమ్మాయి కూడా నేను పనికి వెళ్ళి డబ్బులు అంటే మా అమ్మమ్మ వాళ్ళు రూపాయి కూడా వాడుకునేది కాదేమాట. నేను పనికి వెళ్ళినా దాంట్లో ఇష్టోళ్ళ డబ్బులని. కానీ ఏంటంటే వీళ్ళు వాడుకొని నేనేం చేయలేను కదా, మొత్తం వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పడి తింటున్నా అది ఇదని మా చిన్నమాయ కొన్ని మాటలు అన్నాడు, అలా కొట్టుకున్నా. చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి. ఏంది ఇంత పని చేసి ఇంత చేస్తూ అని చెప్పి ఇంట్లో నుంచి ఇంట్లో చెప్పబెట్టకుండా అర్ధరాత్రి 11-12 బయటకు ఒక్క డ్రెస్, పాత డ్రెస్సు, ఆ చెప్పులు కూడా నా బయటకు వెళ్తే ఆపేస్తారేమో అని నార్మల్ వాష్రూమ్కి వెళ్ళే చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు, ఒక చిన్న ఫోన్, ఒక మా అయితే ఒక 3000 ఉంటాయి అకౌంట్ లో, అవి పట్టుకొని బయటకు జంప్